Do you want to know? Well, I've been thinking about you, and I think I have to listen because. హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ Ushasweethomeadventures. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టమాటో రసం అండి. అందరికీ జలుబులు జ్వరాలు సీజన్లో బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ టైంలో మనం ఇలాంటి రసం చేసుకొని తాగితే చాలా హాయిగా ఉంటుంది, చాలా మంచిది కూడా, హెల్త్కి ఈజీగా డైజెషన్ అవుతుంది. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. టమోటాలు తొక్కతో సహా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు కొద్దిగా అండి, ఊరికే వేయాలంటే వేయాలి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, ఇవి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. మిగతాది ప్రాసెస్లో చూద్దాము. అలాగే ఈ రసంతో పాటు కొంచెం స్ట్రెంగ్త్ కోసం నంచుకోవడానికి సైడ్ డిష్గా ఎగ్స్ కూడా చూపిస్తున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు టమోటాలని నీట్గా కట్ చేసుకుందాం. నాటివి అయితే మేలండి. ఇవి నేను నాటి టమోటాలు తీసుకున్నాను. హైబ్రిడ్ అంటే మనకు నాటి టమోటాలు బాగుంటాయి, నోటికి రుచి వస్తుంది అనమాట, కాస్త టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కువ కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు కొద్దిగానే చూపించాను నేను. అది కూడా ఆప్షనల్ అండి, అసలు చింతపండు వేయకుండా కూడా చేసుకుంటారు. నేనైతే కొద్దిగా వేస్తున్నాను, టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఇలాగ టమాటోలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇవి ఎక్కువ జ్యూసీగా ఉన్నాయండి, నాటి టమాటోలు కాబట్టి. మీకు ఏవి అందుబాటులో ఉంటే అది వీలైనంత వరకు నాటి టమాటాలతో చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇప్పుడు ఈజీగా చేసుకోవడం చూపిస్తున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, టమాటో ప్యూరీ అయిపోయింది. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ గ్రైండ్ చేశాను. ఇప్పుడు చింతపండు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీరు టమాటాలు వేసినప్పుడే వేసుకోండి, నేను మర్చిపోయాను అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అది వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మరీ ఎక్కువ వేస్తే నూనె పైకి తేలుతుందండి, ఆయిల్ తక్కువగానే వేసుకోండి. రసాలకి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఒక గరిటెడు వేసాను. అందులో మెంతులు వేసుకుంటున్నాం. ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసుకోవచ్చు. ఈ జీలకర్ర మంచిది హెల్త్కి. దాంతోపాటు ఆవాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దంచుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అవి ఎర్రగా మాడిపోకూడదండి, పచ్చి పచ్చిగానే ఉండాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు, అవి వేగక ముందే మనం కొత్తిమీర కరివేపాకు వేసేయాలి, మరీ రంగు మారే వరకు పెట్టకూడదు. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఈ ట్విస్ట్ ఏమంటే అంతా ఒకటేసారి ఎసురు పోసేయకూడదు. ఈ పల్ప్ బాగా ఉంది కదా, ఈ పేస్ట్, ఈ ప్యూరీ చక్కగా తాలింపులో ఉడకాలి. ఈ ఉడకాలంటే దాంతోపాటు ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసాను, రుచికి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందాం. ఈ 3 వేసి చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అంటే బాగా ఉడికి మంచి సువాసన రావాలి. ఇప్పుడు వాటర్ తీసుకున్నాను మిక్సీ జార్లో. ఇది టిప్ అండి, ఇలా ఒకసారి కలిపేసినారంటే నీట్గా అయిపోతుంది జార్ అంతా. ఇలా జార్ అంతా షేక్ చేసి ఎంత వాటర్ కావాలనో అలా వాటర్ పోసుకోవాలండి. జార్లో నీట్గా టమాటో ప్యూరీ అంతా వచ్చేసింది. మనకు చిక్కగా కావాలన్నా లేకుంటే పల్చగా కావాలన్నా దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు వేసుకోండి. ఈ టైంలో నేనైతే కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మిరియాల పొడి వేయడం వల్ల మనకు జలుబు లాంటిది ఏమన్నా ఉంటే, ఈ కఫం లాంటిది ఉంటే తగ్గిపోతుంది. చివరిగా రుచి స్మెల్ కోసం మనము రసం పొడి, ఎంటీఆర్ రసం పొడి వేసానండి. మీరు ఏ ఫ్లేవర్ ఉండే రసం పొడి అయినా వేసుకోవచ్చు. మీరు హోమ్ మేడ్ అయినా వేసుకోవచ్చు, బయట ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. ఇదనమాట రసం ప్రాసెస్ అంతా. దీన్ని ఉడికిద్దాం ఇంకా బాగా, ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికిచ్చే వరకు. మనం ఆ లోపల ఎగ్స్ కూడా చేసేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని, ఇప్పుడు అందరికీ జలుబులు అండి, మాకు జలుబు అని నీకు తెలుస్తుంది అనుకుంటా, వాయిస్లో జలుబులు ఉన్నాయి కాబట్టి నేను టమాటో రసం ప్రిపేర్ చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను. ఈ ఎగ్స్ మనకి ప్రోటీన్ బాగా అవసరం కదండి. ఎగ్స్ జ్వరం లేని వాళ్ళు ఈ ఎగ్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని సైడ్ డిష్గా వాడుకోండి. నేనైతే ఉడికించిన ఎగ్స్ని లైట్గా ప్యాన్లో సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. ఎక్కువ ప్యాన్ వేడెక్కింది అనుకోండి నల్లగా అయిపోతాయి. అక్కడికి వేడెక్కింది కాస్త నా ప్యాన్ కూడా. కొంచెం సిమ్లో పెట్టి స్లోగా ఎగ్స్ అంతా వేడెక్కే వరకు తిప్పుతూ ఉండాలి. ఉట్టి రసమే కాకుండా సైడ్ ఇది నంచుకుంటే నోటికి కూడా బాగుంటుందని చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఇది సిమ్లోనే చేయాలండి, హైలో చేస్తే ఎగ్ పైన స్కిన్ అంతా హార్డ్గా అయిపోతుంది అనమాట.
ఒక 2 నిమిషాలు అలా వేయించుకున్నాక కారపొడి కూడా వేసుకుందాం. ముందే కారపొడి వేసేసినారనుకోండి ఇల్లంతా ఘాటు దగ్గు వస్తుంది కాబట్టి చివరిగా దించుతామనే ముందు మనము కారపొడి మిరియాల పొడి చల్లుకుంటే టేస్ట్ బాగుంటాయి తినడానికి, నంచుకోవడానికి. మీరు ఈ రసంతోటే కాకుండా మీరు ఏ డిష్తో అయినా సైడ్ డిష్గా ఇది తీసుకోవచ్చు. ఎవరి ఎగ్గు వాళ్ళకి ఇచ్చేసిన ఉంటూ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి. చక్కగా బాగా ఉడికిపోతుంది. ఒక 2 పొంగులు రానివ్వాలి. 2 పొంగులు బాగా మరిగితే రసం చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా ఇలా రసము ఉట్టిదైనా స్పూన్ పెట్టుకుని తాగేయచ్చు, లేదంటే రైస్లోకి తీసుకోవచ్చు. రైస్లోకి చాలా బాగుంటుందండి. కాస్త చిక్కగా చేసుకోండి, రైస్లోకి చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీరతో డెకరేట్ చేస్తున్నాను. ఈ రసం రెసిపీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. టమాటోస్ చాలా మంచిదండి. టమాటో రసం ఇలా తీసుకోవడం వల్ల ఈ జ్వరం వచ్చినప్పుడు మనకు ఈజీగా అరుగుదల, ఎక్కువ హార్డ్ తీసుకోకుండా ఇలా ఈజీగా అరిగేటట్టు, మనకు జలుబు లాంటివి తగ్గేటట్టు బాగా హెల్ప్ చేస్తుంది. ఇదే రసం ఫిల్టర్ చేసుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుంటే సూప్ లాగా కూడా తయారవుతుంది. ఈసారి నెక్స్ట్ టమాటో సూప్ చూపిస్తాను. ఇప్పటికైతే ఈ రసం చేశాను కాబట్టి మీకు పరిచయం చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.